ఇస్లాం మతం అంటేనే రెండు కలయికలు కలిపితే ఇస్లాం మతం. ఆ రెండు కలయికలు ఏంటంటే, ఒకటి అల్లా ఆజ్ఞ అంటే ఖురాన్, రెండు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పాటించిన పద్ధతులు. ఖురాన్లో మనిషి ఎట్లా బ్రతకాలనో చెప్పినారు, మహమ్మద్ ప్రవక్త ఎట్లా బ్రతకాలనో చూపించినాడు పద్ధతుల్లో. ఈ రెండు కలిపితే ఇస్లాం మతం. ఇస్లాం మతం అంటే దైవ ధర్మం. ఈ విశ్వాన్నంతా సృష్టించిన సృష్టికర్త అల్లా అయినప్పుడు ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలా, భక్తి శ్రద్ధలతో పూజించాలని చెప్పి అల్లా ఆజ్ఞ చేసిన తర్వాత నువ్వు దర్గాలోకి పోయి సమాధిలో ఉండే ఒక మహనీయుని ఇతడు దేవుడు అని చెప్పి నువ్వు పూజిస్తే అప్పుడు నిజమైన దేవుని యొక్క హక్కులను ఇతరులకు ఇచ్చినట్టు. ఇస్లాం మతంలో ఖురానులో కానీ మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలలో కానీ ఆచరించిన జీవన మార్గంలో కానీ ఎక్కడైనా ఒక్క చోట జెండా చెట్టు ప్రస్తావన నువ్వు చూపించగలుగుతావా? ఒక అక్షరం చూపించగలుగుతావా జెండా చెట్టును? ఇస్లాం మతంలో జెండా ప్రస్తావనే లేదు, జెండా చెట్టు ప్రస్తావనే లేదు. దర్గా అంటే ప్రార్థన చేసే చోటు కాదు, ప్రార్థన చేసే స్థలం కాదు, దైవం ఉండే చోటు కాదు, అల్లా ఉండే చోటు కాదు, అల్లా కోసం ప్రార్థన చేసే స్థలం కాదు దర్గా. తాయెత్తులు అన్నారు. తాయెత్తులు ఇస్లాం మతంలో లేవు. తాయెత్తులు ఖురాన్లో చెప్పబడలే, విశ్వసించరు. జెండా చెట్టు ఖురాన్లో లేదు, విశ్వసించరు. సమాధులలో నిక్షిప్తమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహాపురుషులు, సాధువులు ఎవరైతే ఉండారో దైవదాసులను మీరు అల్లాతో సమానంగా, అల్లాకు ప్రత్యామ్నాయంగా భావించరాదు, పూజించరాదు, మాట్లాడరాదు. కారణం ఈ విశ్వ సృష్టికర్త అల్లా ఒక్కడే.